చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతపట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అనుదినం పఠించిన ప్రేమకు నడుపు. పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి ఈ దిన ఆరాధన కొరకు చేరువచ్చిన మనము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 18 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 115వ అధ్యాయము 18 వచనాలు మార్చి చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మొదటి వచనం దయతో వెనక్కి చెప్పండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఆరాధన చేసుకోవడానికి ప్రభువా, మరి ఆయా గృహాలలో పరిశుద్ధులకును శేషముగా ఆయన కొద్దిమందిగా నీ ఇంటిలోను మాకిచ్చిన అవకాశము కొరకు వందనాలు. ప్రభువా, సియోను గీతముల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగము ద్వారా నాతో మాట్లాడుతూ రమ్మని, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కావలసిన పురుకొల్పును మాకు అనుగ్రహించమని, నిలబడుతున్న నీ దాసుడు ఎన్నిక లేనివాడు, బలహీనుడు, బుద్ధిహీనుడు, ప్రభువా కనికరించి క్షమించి నీ శిలువ రక్తముతో శుద్ధి చేసి నీ దాసుని బోర ద్వారా మీరుగా మాతో మాట్లాడుతూ రమ్మని ఈ సమయం దీవెనకరముగా ఉంచి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి చేరి వచ్చిన మనము ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఈ కీర్తన గ్రంథము 115వ అధ్యాయములో మొదటి వచనములో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని నామానికి మనము మహిమను ఘనతను ఆరోపించాలి. మన దేవాది దేవుడికే మనము స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. అయితే ఎందుకు ఆయనను ఆరాధించాలి, ఏమి మేలులు పొందామని ఆయనను స్తుతించాలి అని కనుక ఆలోచిస్తే ఈ 115వ కీర్తనలో చాలా సంగతులు ఉన్నవి.
మచ్చుకు 3 విషయాలు మనము చూసుకొని ఆరాధించుకుందాం. 3 సంగతులు మనము జ్ఞాపకము చేసుకొని ప్రభుల వారిని ఆరాధించుకుందాం. మొదటిది 12వ వచనములో, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రియులారా, ఆయన మనలను మరచిపోలేదు. మనమైనా ఆయనను మరచిపోతాము కానీ ఆయన మనలను మాత్రము మరువలేదు అని దేవుని వాక్యములో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా చూస్తే యెషయా గ్రంథములో మనము చూస్తాము కదా, యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవాది దేవుడు మానవుడిని ఎన్నడూ మరిచిపోవడం లేదు. మరి ప్రాముఖ్యముగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తముతో కొనబడిన నిన్ను ఆయన ఎప్పుడూ మరిచిపోలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో 2020 అంతటిలో మరవలేదు నిన్ను. ఈ 2021లో 4 మాసాలు కూడా ఆయన నిన్ను మరిచిపోలేదు. మరిచిపోకుండా కాపాడి 5వ మాసములో ప్రవేశపెట్టినాడు. 5వ మాసములో 2వ దినాన ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా నీవు నన్ను మరిచిపోనందుకు మీకు స్తోత్రములు, నీవు నా కుటుంబాన్ని మరిచిపోనందుకు మీకు స్తోత్రములు, నీవు నేను చేరువస్తున్న సంఘములో ఉన్న ప్రతి సహోదరుడిని సహోదరుని మరిచిపోలేనందుకు దేవా నీకే వందనములయ్యా అంటూ ఆయన ఆరాధించుకుందాం. రెండవదిగా చూస్తే ప్రియులారా, రెండవదిగా చూస్తే ఆ 12వ వచనములోనే, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గలవారిని ఆశీర్వదించును. 15వ వచనములో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఏమండి, వ్యాధులతో ఉన్నాం, రుణాలతో ఉన్నాం, ఎన్నో రకాల సమస్యలతో ఉన్నాం, మేమెక్కడ ఆశీర్వదించబడినాము అని మనం అంటాం. మనము ఆశీర్వదించబడిన జనాంగం. ఎలాగో ఆశీర్వదించబడినాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. గొప్ప ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, పాపములకు అపరాధములకు ఏం కలిగి ఉంది? క్షమాపణ కలిగి ఉన్నాం. నేడు నా పాపములన్నీ ఆయన క్షమించినాడు, నా అపరాధములన్నీ క్షమించినాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. అందుకే 3వ వచనములు అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అది? నా పాపములను క్షమించినాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. రెండవది చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, 5వ వచనం చివరి భాగం, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఒకటి క్షమాపణ ఇచ్చినాడు, రెండవది రక్షణ ఇచ్చినాడు, మూడవది ఇందాక మనము చదువుకున్న 7వ వచనంలో విమోచనం ఇచ్చినాడు. అనగా క్షమాపణ ఇచ్చినాడు, విడుదల ఇచ్చినాడు, గొప్ప రక్షణను ఇచ్చినాడు కృప ద్వారా. ఇంతకంటే ఆశీర్వాదం ఏముంది? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎవరికి ఆశీర్వాదం? ఇశ్రాయేలీయులకు, అహరోను వంశస్థులకు, ఆయన యందు భయభక్తులు కలిగిన పిన్నలకు, పెద్దలకు, భూమి ఆకాశములను సృజించిన ఆ దేవాది దేవుని ద్వారా ఆశీర్వాదం. కాబట్టి ఉదయకాలము అయామమును మరిచిపోనందుకు, మా కుటుంబాలను మరిచిపోలేనందుకు నీకు వందనాలయ్యా అంటూ ఆయనను ఆరాధించుకుందాం.
రెండవదిగా అయ్యా నా పాపములన్నీ క్షమించి నన్ను ఆశీర్వదించినావు, నీకు వందనాలయ్యా. అయ్యా నన్ను విడుదల చేసినావు, నీకు స్తోత్రములయ్యా. అయ్యా నన్ను కృపచేత రక్షించినావు, ఇట్టి ఆశీర్వాదమును నాకు నా బిడ్డలకు నీవు ఇచ్చినందుకు నీకు స్తోత్రములంటూ ఆయనను ఆరాధించుకుందాం. మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 18వ వచనములు అంటున్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. ఎందుకు నీవు నిత్యము ఆయనను స్తుతిస్తున్నావు? అక్కడ చెప్పినాడు పైన, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. 2020లో అనేక మంది, ఈ 2021లో మార్చి ఏప్రిల్ మాసములో కొన్ని వేల మంది మన భారతదేశంలో మన సహోదరులు, మన సహోదరీలు, మన కుటుంబస్తులు, మన బంధువులు, మనం ఎరిగినటువంటి వారు అనేక మంది మౌన స్థితిలోనికి అనగా మృతులలోనికి, సమాధిలోనికి దిగిపోయినారు. మరి నిన్ను నన్ను ఎలా ఉంచినాడు? సజీవులుగా ఉంచినాడు. 38వ యెషయా గ్రంథము 38వ అధ్యాయములో 38వ అధ్యాయము 18వ వచనములో 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు వీలారా, అందుచేతనే సమాధిలోనికి నిన్ను నన్ను దింపకుండా, ఇంకా పాతాళానికి అప్పగించకుండా, ఆ ప్రియ ప్రభుల వారు ప్రేమ చేత నిన్ను నన్ను కూడా గోతికి అప్పగించకుండా సజీవులుగా ఉంచినారు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని, సజీవుడవైన నిన్ను నన్ను ఆయనను ఆరాధించడానికి ఉంచినాడు. అందుకే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మేమైతే ఇది మొదలుకొని సజీవులమై మృతులలోనికి దిగకుండా నిన్ను మేము ఆరాధిస్తాం. 3 రకాల ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేమిటండి? ఆయన మనలను మరచిపోలేదు, నిన్ను మరవలేదు, నీ కుటుంబాన్ని మరవలేదు. రెండవది ఏమిటండి? ఆయన నిన్ను ఆశీర్వదించినాడు. ఏ ఆశీర్వాదం అది? నీ పాపాలకు అపరాధాలకు క్షమాపణ ఇచ్చినాడు. నీ రుణములన్నిటి నుండి అనగా ఈ లోకనాథుని దగ్గర చేయబడిన రుణము నుండి విడుదల విమోచించినాడు. మూడవది ఏమి ఇచ్చినాడు? ఆయన నిన్ను నన్ను కూడా కృప చేత రక్షించినాడు. ఈ 3 ఆశీర్వాదాలు ఒకే ఒక్క ఆశీర్వాదముగా పర సంబంధమైన ఆశీర్వాదము నాకు ఇచ్చినావు, నీకు స్తోత్ర. మూడవది ఏం చూసినా? మూడవదిగా మమ్మలను మరణానికి అప్పగించలే, సమాధిలోనికి దింపలే, నీ ప్రేమ చేత నన్ను ఇంకా ఎలా ఉంచినావు? బ్రతికించి ఉంచినావు. సి పద్ధతిలో నేను చెప్తాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి ఉంచినారు. నీవు నేను సజీవులమైన అందుచేత ఆయన ఎదుట సాగిలపడి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటున్నామని సాగిలపడి ఆయన ఆరాధించుకుందాం. అలాగు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నన్ను మరిచిపోనేందుకు స్తోత్రములు, ఆయన మా కుటుంబాన్ని మరిచిపోనేందుకు స్తోత్రములు అంటూ ఆరాధించండి. అదే రీతిగా ఆయన నన్ను ఆశీర్వదించి నా పాపములకు క్షమాపణ, విమోచన, గొప్ప రక్షణను ఇచ్చినాడని ఆయనను ఆరాధించండి. మూడవదిగా నన్ను మరణానికి గోతికి అప్పగించకుండా నన్ను సజీవుడిగా ఉంచినందుకు ఆయనకు వందనాలంటూ ఆరాధించండి. అలాగున ప్రతి ఒక్కరూ ఆరాధించుకుందాం. బలవర్తమానము వినడానికి ముందుగా ఆరాధించిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నా శుభవందనములు. దేవుని వాక్యం చదువుకోవడానికి ముందుగా మన సొంత బైబిల్ గ్రంథం చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నది,
సుఖ దుఃఖములో వాగ్దానం ఉన్నది, విశ్వాసం ఉంచి ధ్యానించుడి. అశ్రేష్టంబు గ్రంథములో ఎచ్చోట చూసిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మార్చి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మార్చి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం దయచేసి అందరూ నా వెనుక చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నా వెనుక చెప్పండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడ మీకు వందనాలు. ప్రభు ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథములోని కీర్తన గ్రంథము 115వ అధ్యాయములోని 18 వచనాల్లో మాకు దాచిన మహిమైశ్వర్యాన్ని ఆయన మూడంతలుగా విరిచి పంచిపెడుతూ వచ్చినారు. మమ్మలను మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని సజీవులుగా ఉంచినారు అని ఎరిగి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. తండ్రి మీకు వందనాలు. ప్రభువా, నీ శరీరానికి నీ రక్తానికి సాదృశ్యమైన నా రొట్టెలో రసములో కాలిభాగం పొందడానికి ముందుగా మరో పర్యాయం చదవబడిన మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ద్వారా నాతో మాట్లాడుతూ రమ్మని, నీ దాసుని మరుగుపరచమని, శిలువ రక్తముతో శుద్ధి చేయమని, నీ దాసుని శిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని బోరు ద్వారా మీరుగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బలలో పాలిభాగం పొందడానికి ముందుగా మనలను మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. మనల్ని పరీక్షించుకోవడానికి దేవుడు మనకిచ్చిన లేఖన భాగము, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో. దేవుడిని ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. తల్లి తండ్రి కూడా తమ బిడ్డలు తమను ప్రేమిస్తుంటే తాము కూడా తమ బిడ్డలను ప్రేమించి తమ బిడ్డల కొరకు ఎన్నో సిద్ధపరుస్తారు. తల్లి అయితే మంచి మంచి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తారు, తండ్రి అయితే స్వాస్థ్యాలు ఆస్తిపాస్తులు సిద్ధపరుస్తూ ఉంటారు. అలాగే దేవాది దేవుడిని కనుక మనము ప్రేమిస్తే మనలను మరిచిపోని వాడిని, మనలను ఆశీర్వదించిన వాడిని, మనలను సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవుడిని కనుక మనము ప్రేమిస్తే ఆయన మనకు సిద్ధపరిచినవి చాలా ఉన్నాయి భూమి మీద. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 3 మాటలు చూద్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనములో, లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనములో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను. సిమియోను అనే ఒక భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బాలుడుగా, శిశువుగా
బాలుడు కూడా కాదు, శిశువుగా ఉండగా ఆయనను ఎత్తిపట్టుకొని అంటున్న మాట, అయ్యా సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. ఆ చిన్న శిశువు మరియా యోసేపుల కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సకల ప్రజలకు, సార్వత్రిక ఈ భూమండలం మీద చెదిరి ఉన్న ప్రతి మానవునికి ఆయన సిద్ధపరిచిన రక్షణ ఆయన. అందుకే యేసు అనగానే ఏంటండి? రక్షకుడు, రక్షించడానికి పంపబడిన వాడు, అభిషిక్తుడు అనగా క్రీస్తు, పరిపాలించేవాడు, ప్రభువు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి సిద్ధపరిచిన రక్షణ. ఆయనను అంగీకరిస్తే నీవు రక్షించబడతావు. ఆయన నామమును నోటితో ఒప్పుకుంటే, ఆయన నీ కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. ఆ గొప్ప రక్షణను దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచినాడు. ఇది సిద్ధపరిచిన రక్షణ. రెండవది చూడండి, ఇలా ఎవరైతే సిద్ధపరచబడిన రక్షణ క్రిందకి వస్తారో వారి కొరకు ఆయన సిద్ధము చేసింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనములో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. కాబట్టి ఎవరైతే రక్షించబడినారో వారి కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరిచినారు. రక్షించబడిన వాడు ఊరకనే ఉండడు. అమ్మయ్య, గవర్నమెంట్ వారు మందిరాలను మూసేయమన్నారు, అందుచేత ఇంటి దగ్గర ఉందాం అని అనుకుంటూ ఊరకోరు రక్షించబడిన వారు ఇంటి దగ్గర ఉండి దేవుని దాసునికి, దైవజనులకు ఫోన్ చేసి, అన్నా మేము ఎప్పుడు ఆరాధించుకోవాలి, మేము ఎలా ఆరాధించుకోవాలి, మాకు వాక్యం ఏదని అడుగుతారు. ఆ 10 గంటల సమయానికి ఇంటిలో ఒక చాప వేసుకొని భార్య భర్త బిడ్డలు కూర్చొని స్తుతి పాటలు 2-3 పాటలు పాడుకుంటారు. వాక్యమును, రికార్డు చేయబడిన వాక్యము కానీ, లైవ్లో వచ్చే వాక్యము కానీ, జూమ్లో వచ్చే వాక్యము కానీ విని ఆరాధిస్తారు. నేను సిద్ధపరిచిన రక్షణ పొందినాను, నా కొరకు దేవాది దేవుడు సిద్ధపరిచినాడు రక్షణ అని ఆరాధిస్తారు. అంతేకాదు, వాళ్ళలో పాలిభాగం పొందినట్లుగా తమ్మును తాము పరీక్షించుకుంటారు. అంతేకాకుండా తమ కొరకు, తమ కుటుంబము కొరకు, సంఘము కొరకు, ఈ దేశం కొరకు ప్రార్థిస్తారు. ప్రార్థించినందుకు జీతం, ఆరాధించినందుకు జీతం, పాట పాడినందుకు జీతం. నీవు కుటుంబముగా చేరి వచ్చి ఆ స్థలములో చాప వేసుకొని ప్రభు నామాన్ని ఘనపరిచినందుకు జీతం. ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతం. రక్షించబడిన వానికి వారు చేస్తున్న ప్రతి పనికి జీతం. మూడవది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కొరకు, నా కొరకు దేవాది దేవుడు రక్షణను సిద్ధపరిచినాడు. ఆ రక్షణ క్రిందకి నీ వస్తే నీ కొరకు, నా కొరకు జీతము సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు, జీతము పొందుకున్న నీ కొరకు, నా కొరకు యుగయుగాలు ఆయనతో ఉండడానికి ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే పరలోక పట్టణం, శుద్ధ సువర్ణముతో సిద్ధపరచబడుతున్న పట్టణం, తేజోవాసులైన పరిశుద్ధులకు స్వాస్థ్యాన్ని దేవాది దేవుడు అనుగ్రహిస్తున్న పట్టణం. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, ప్రకటన గ్రంథములో ఆ పట్టణం యొక్క పొడుగు, వెడల్పు చక్కగా వ్రాయబడుతూ వచ్చింది. 21వ అధ్యాయము 16వ వచనములో ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు కొలకరతో ఆ పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. పొడుగు, ఎత్తు, వెడల్పు సమానంగా ఉన్నాయి. ఒక దైవజనుడు చెప్తూ వచ్చినాడు, ఒక సమయంలో 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు కలిగిన
చౌకమైనటువంటి శుద్ధ సువర్ణముతో దేవాది దేవుడు ఆయన కుమారుని రక్తము ద్వారా రక్షణ క్రిందకి వచ్చిన వారి కొరకు పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైన పట్టణం! మనం కనుక బాంబే సిటీకి కానీ, కలకత్తా సిటీకి కానీ, లేదా ఢిల్లీ సిటీకి కానీ పరిస్థితులు బాగున్న సమయాల్లో వెళ్ళినప్పుడు, అరే ఎంత అందమైన సిటీలు ఇవి, ఎంత అద్భుతమైన పట్టణాలు ఇవి. హైదరాబాద్ పట్టణానికి వెళితే కూడా అబ్బా ఎంత అద్భుతమైన పట్టణం, ఎంత అందమైన పట్టణాలు అని అనుకుంటా. మరి అంతేకాక మన దేశాన్ని దాటి బయటికి వెళితే చూసిన కొన్ని దేశాలలో పట్టణాలు చూసి ఎంత అద్భుతమైన పట్టణాలు అనుకుంటాం. కానీ ఏ పట్టణమైనా బంగారముతో నిర్మించబడిందా? ఏ పట్టణంలోనైనా రహదారులు బంగారముతో వేయబడినవా? ఏ పట్టణంలోనైనా ఆకాశాన్నంతటి భవన నిర్మాణాలు జరిగి ఉన్నవా? ప్రియ సహోదరుడా, నీ కొరకు అలాంటి పట్టణము సిద్ధపరిచినాడు దేవుడు. మరి నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నీవు ఆయనను ప్రేమిస్తే, పేతురు నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఎందుకు పేతురుని అడుగుతున్నాడు? అలాగే ఈ ఉదయకాల సమయంలో నిన్నెందుకు అడుగుతాడు? ప్రేమించే వారి కొరకే రక్షణ పొందిన దేవుని ఇంటిలో పనిచేసే వారి కొరకే జీతం, అలాంటి వారి కొరకే దేవుడు సిద్ధపరిచే పట్టణం. కానీ ఈ మూడు పొందాలంటే నీవు నేను ఆయనను ప్రేమించాలా? ప్రేమిస్తున్నావా? 3 మాటలు చూద్దాం. చూడండి మన ప్రేమ ఎలా ఉండినాదో. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మన ప్రేమ ఈ దినాన ఏ రీతిగా ఉంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ప్రియ సహోదరి, రక్షించబడిన ప్రియ సహోదరుడా, సిద్ధపరచబడిన ఆ రక్షణ భాగ్యమును అనుభవిస్తున్న నీవు, నీ కుటుంబము క్రమముగా ఉండినారా? క్రమమైన జీవితం జీవిస్తున్నారా? అక్రమముగా జీవిస్తూ ఉన్నారా? ప్రతి దానికి క్రమం ఉంది. పిల్లలను మనం రోడ్డుపై నడిచేటప్పుడు ఎడమ వైపున నడు, ఇది క్రమం అంటాం. మరి నీకు నాకు క్రమము లేదా? మన బ్రతుకునకు క్రమము లేదా? విశ్వాస జీవిత యాత్రకు క్రమము లేదా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయట యందును 4 అనుభవాల క్రమము నీ విశ్వాస జీవిత యాత్రలో ఉండినదా? అపోస్తులు ప్రవక్తలు వేయబడిన పునాది మీద ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘములో దేవుని వాక్యపు క్రమములో నీ ఉండినావా? ఇలా క్రమముగా ఉంటే నీలో ప్రేమ చల్లారదు, ఇంకా అధికమవుతుంది. క్రమము లేదు. తల్లి చేయవలసిన బాధ్యత తల్లి క్రమముగా చేయాలి. తండ్రి చేయవలసిన బాధ్యత తండ్రి క్రమముగా చేయాలి. బిడ్డలు చేయవలసిన బాధ్యత బాల్య వయసులో మరి ప్రైమరీ స్కూళ్ళు, ఉన్నత దశలో ఉన్నత పాఠశాలలు, కాలేజీకి వెళ్ళేవారు కాలేజీలకు వెళ్ళి వారు చక్కని చదువులు చదవవలసిన బాధ్యత వారిది. అది క్రమం. చదువుకోవలసిన వయసులోనే వివాహాలకు వెళ్ళిపోతున్నారు. కుటుంబాన్ని పెంచవలసిన తండ్రి, బాధ్యత వహించవలసిన వాడు వ్యసనాలకు గురైపోయి మందుకు బానిసలైపోయి పరాయి స్త్రీల లోలత్వంలో పడిపోయి ఏమవుతున్నారు? క్రమాన్ని తప్పి అక్రమస్తులు అవుతున్నారు. తల్లులిక కుటుంబ బాధ్యతలను వహించలేక ఆయా ఇళ్లలో పని చేసుకుంటూ బిడ్డలను సాకలేక వారు కూడా క్రమము తప్పుతూ ఉన్నారు. అక్రమము వలన ఏం జరిగింది? ప్రేమ చల్లారిపోయింది. రెండవది చూడండి ప్రియులారా, రెండవదిగా మన ప్రేమ ఎలా ఉంది? 1 చల్లారిపోయిన ప్రేమ. రెండవది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి. ప్రియులారా, మొదట ఉండిన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఎరిగినప్పుడు నీకుండిన మొదటి ప్రేమ నేటి దినాల్లో ఉండినదా? వివాహమైన తొలి దినాలలో నీ భార్య పైన నీవు చూపిన ప్రేమ నీవు ఇప్పుడు చూపగలుగుతున్నావా?
మొట్టమొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పైన చూపిన ప్రేమను ఈ దినాన నువ్వు చూపగలుగుతున్నావా? ఆ బిడ్డలు పెరిగే కొలది, పెద్దవారయ్యే కొలది వారి మీద ప్రేమ తగ్గిపోతుంది. సంవత్సరాలు అయ్యే కొలది భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, ఒక ఇల్లు లేనప్పుడు ఆ దేవాది దేవుడి మీద నీవు చూపించిన ప్రేమ నేడు ఉద్యోగం ఉండి, వ్యాపారం ఉండి, ఇల్లుండి, భార్య బిడ్డలు ఉండినప్పుడు నీవు ప్రేమను చూపగలుగుతున్నావా? స్పష్టంగా చెప్పినాడు, మొదట నీకుండిన ప్రేమ, మొదట నువ్వు బాగా ప్రేమించేవాడవు, ప్రేమించేదానవు, చక్కగా మందిరానికి రావడం, దేవుని వాక్యం చదువుకోవడం, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడం. ఎప్పుడైనా ఒకవేళ ఏవైనా కారణాల వలన దేవుని ఇంటికి రాకపోతే, అన్నా అక్క మీటింగ్లు ఎక్కడ పెడుతున్నారు, స్తుతి కూడికి ఎక్కడ, సహోదరుల కూడికి ఎక్కడ అని అడిగే గొప్ప ప్రేమతో ఉండేదానవు. ఇది నాన్న ఆ ప్రేమ లేదు. దేవుని ఇంటిని కూర్చిన ప్రేమ లేదు, దేవుని వాక్యమును కూర్చిన ప్రేమ లేదు. నీ ఆత్మను పట్టించుకునే విషయంలో నీ పైన నీకే ప్రేమ లేదు. ఏ సహోదరి, ఒకటి ప్రేమలో చల్లారిపోయినా, రెండవది ప్రేమను విడిచిపెట్టినా, మూడవది తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును, అంటే దేవుని ప్రేమిస్తున్నారు కానీ దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? సుఖానుభవాలను ప్రేమిస్తున్నారు. సుఖమును, సుఖాల వల్ల వచ్చే అనుభవాలను ప్రేమిస్తున్నారు. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పినాడండి. ఆఖరి అధ్యాయం 6వ అధ్యాయము 24వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ, వీళ్ళ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారి అందరికీ అన్నాడు. మరి మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నామా? ఏ ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాం? దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమలో చల్లారిపోయిన వారిగా ఉన్నారని ఒకటి చెప్పినాడు. రెండవదిగా చూస్తే ప్రేమలో అనేక మంది ప్రేమను విడిచిపెట్టినారని చెప్పినాడు. మూడవదిగా చూస్తే ప్రేమను దేవునికి ఇవ్వవలసిన ప్రేమ కంటే సుఖానికి, సుఖానుభవాలకి ఎక్కువ దేవుని కూడా ప్రేమిస్తారు. కానీ ఎంత? కొద్ది శాతమే, తక్కువగా ప్రేమిస్తున్నారట. అందుకే అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, శాశ్వతమైన ప్రేమతో ఎవరు ప్రేమిస్తారో, అధికమైన ప్రేమతో ఎవరు ప్రేమిస్తారో, ఎల్లప్పుడూ ఎవరు ప్రేమిస్తారో వారికి ఆయన కృప ఎలా ఉంటుంది? తోడుగా ఉంటారు. అట్టి వారి కొరకే ఆయన రక్షణను సిద్ధపరిచాడు, అట్టి వారి కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరిచినారు. అలా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారి కొరకే ఆయన ఒక గొప్ప పట్టణాన్ని సిద్ధపరుస్తున్నారు. నువ్వు ప్రేమిస్తున్నావా? యోహాను రాసిన మొదటి సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీళ్ళారా, అదే ప్రశ్న ఈ ఉదయకాలము దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ ఇంటి దగ్గర ఆరాధన చేసుకుంటున్న నిన్ను, నీ ఇంటి దగ్గర వాక్యము విని పరిశీలించుకుంటున్న నిన్ను, దేవుని ఇంటి కొరకున ప్రేమ నీకుండినాదా? నీ కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయనను శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన ఎడల మొదట నీకుండిన ప్రేమతో ఆయనను ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా, తక్కువగా ప్రేమిస్తున్నావా? నిన్ను నీవు పరిశీలించుకోమని ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఏ సహోదరుడా, ఏ సహోదరి, ఆయనను మనము ప్రేమిస్తే ఆయన కృప మనకు నిత్యము తోడుగా ఉంటుంది.
ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం, దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం. మనము ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అనేది మనలను మనము పరిశీలించుకొని అలాగ చేసి ఆ బల్లలో పాలిభాగము పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలము నుండి ప్రియ ప్రభుల వారు మనతో మాట్లాడుతూ వచ్చినారు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 18 వచనాల ద్వారా ఆయన కృపా సత్యములను బట్టి ఆయన నామానికి మహిమ కలిగించినట్లుగా ఆయన మనను మరిచిపోలేనందుకు ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నామని, ఆయన మనల్ని ఆశీర్వదించినాడు, మన పిల్లలను ఆశీర్వదించినాడు. ఏ రీతి ఆశీర్వాదం? మన పాపములకు క్షమాపణ, మన పాపపు కట్ల నుండి విమోచన, మనకు పాపపు శిక్ష నుండి కృప ద్వారా రక్షణ. ఈ ఆశీర్వాదము పరసంబంధమైనది. ఇట్టి ఆశీర్వాదం ఇచ్చినందుకు ఆయన ఆరాధించబద్దులమైన అనేక మంది గోతులోనికి దిగిపోయినారు, మరణములకి బందీలైపోయినారు. నన్ను నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచినారు. అందుకే ఇది మొదలుకొని ఆయనను మనం ఆరాధించబద్దులమైనామని ఎరిగి ఆయనను ఆరాధించటకు పురికొల్పబడిన. అలా ఆరాధిస్తే ప్రభు పేరిట నీకు వందనాలు. ఆరాధించకపోతే ఇప్పుడైనా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుకో. బలలో పాలిభాగం పొందడానికి ముందుగా ఆయనను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన రక్షణ, ఆయన సిద్ధపరిచిన జీతము, ఆయన సిద్ధపరిచిన గొప్ప శుద్ధ సువర్ణ పట్టణము ఉంది. అయితే ఎవరికి? ఆయనను ప్రేమించే వారికి. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ అక్రమము వల్ల చల్లారిపోతుంది. నీవు ప్రేమను విడిచిపెట్టినావు. ప్రేమిస్తున్నావు కానీ సుఖానుభవాల కంటే దేవునికి ప్రేమను తక్కువ చేసినావు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దైవుడు బయలుపరిచిన సత్యం. సరిచేసుకుందామా? సుఖానుభవాలకు కాక దేవునికి అధికమైన ప్రేమిద్దామా? విడిచిపెట్టిన ఆ మొదటి ప్రేమ అయ్యా నాకు కావాలని అడుగుదామా? నా జీవితాన్ని క్రమపరచు, నేను క్రమముగా ఉండి ప్రేమలో చల్లారకుండా ప్రేమలో వెట్టగలిగిన వాడనై, ప్రేమలో వెట్టగలిగిన దాననై నీ ప్రేమను అనేక మందికి పంచుతానని అడుగుదామా? ఆ రీతిగా నిన్ను నువ్వు పరిశీలించుకొని తీర్మానించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నా మట్టి బ్రతుకులో నీకు నీ మహిమైశ్వర్యాన్ని నింపి నీ కృపా సత్యములకు మహిమను ఆపాదించుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని మరిచిపోయినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. మా తండ్రి, క్రమము లేని నా జీవితములో ప్రేమను చల్లార్చుకున్నాను. మొట్టమొదటిగా ఉండిన ప్రేమను విడిచిపెట్టి నాయన లేనిపోని ప్రేమలు కలిగి ఉంటూ వచ్చిన. అందుచేతనే ఈ లోక సుఖభోగముల పైన పడి నిన్ను ప్రేమిస్తున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ ప్రేమలో ప్రేమించటంలో తక్కువ వాడిగా ఉన్నాను, ఒప్పుకుంటూ వస్తున్నాను. తండ్రి, కనికరించండి, నన్ను క్షమించండి, నా ఇంటి వారిని క్షమించండి. అదే రీతిగా వాళ్ళ చుట్టూ చేరిన నీ పిల్లలు, వారింటి వారిని కూడా క్షమించి ప్రభా, మొదట మాకుండిన ప్రేమను మేము కలిగి ఉండినట్లు, ప్రేమలో నేను ఎప్పుడు కూడా మండుచూ ఉండేటట్లు, ప్రేమను అధికముగా నీ పట్ల చూపినట్టు సహాయపడతాం. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, నేను జ్ఞాపకం చేసుకునికై నేను చేయగని చెప్పాడు. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండిన ఈ రొట్టెలో నాకు మాకు మీరు ఇస్తున్న కాలి భాగం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఆయన నీ శరీరము తిని నీ రక్తము త్రాగుతున్నావు, నాకు మాకు మీ కృపను అనుగ్రహించి పెట్టమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాము తండ్రి. ఎవరైతే వాక్య వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారంటే వారు ప్రభువా, మరి మేమైతే నీ సమాజానికి దూరముగా, నీ ఇంటికి దూరముగా ఉన్నాం, మమ్మల్ని కనికరించండి, నీ చిత్తమైతే తిరిగి మమ్మలను నీ బల్లకు సమీపస్తులుగా చేయండి అని ప్రార్థించుకునండి. తగిన సమయంలో ప్రభువా నీ బల్లలో మాకు యోగ్యమైన పాలుభాగం అనుగ్రహించి పెట్టండి అని ప్రభు పేరట ప్రభుని దయతో అడగండి. ఆ రీతిగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని యోగ్యమైన రీతి కొరకు సిద్ధపడండి. ఇక్కడ ఉండిన వారు, సిద్ధపరచబడిన వారు, తీర్మానించుకున్న వారు మీ కుడి చేతులు మీ తల కంటే పై చేసి చూపించండి. ఎవరైనా సహోదరులో సహోదరులలో అందరికీ అందిందని నమ్ముతూ వస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్రను రక్షిపోలేని క్రొత్త నిబంధన మీరు దీనిని చేయనప్పుడల్లా, మీరు దీన్ని తాగినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయని చెప్పారు. ప్రేమ తండ్రి, నమ్మకమైన దేవా, నీ ప్రియకుమారులైన యేసుక్రీస్తు ప్రభువాని కలువరి శిలువలో మమ్మీ పెళ్ళలో భూమికి ఆకాశానికి మధ్యలో నా కొరకు మా కొరకు అప్పం వలె ఆయన అప్పగించిన ద్వారా మీకు స్తోత్రములు. అట్టి నీ ప్రియకుమారుని శరీరానికి సాధన వ్యక్తులు నాకు మాకు ఇచ్చిన ఆలిబాకు కొరకు మీకు వందనాలు. నీ ప్రియకుమారుని యొక్క శరీరం నుండి చిందించబడిన రక్తానికి సాదృశ్యంగా ఉండిన ఈ రసములో మేము యోగ్యమైన పాలిభాగం పొందినట్టు చూపుతూ రమ్మని నా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాము తండ్రి. ఎవరైతే వాక్య పేరులో మీరు దర్శించుకున్నారో వారు మీ గురి చేతులు మీ తల కంటే పైకి చూపించండి. రాత్రి మీ అందరికి వచ్చినప్పుడు కొద్ది పాత్రలో మీకు ఇచ్చినప్పుడు మీ చేతిని చూపించండి, మీకు పాత్ర ఇస్తారు. పాత్రలో తీసుకొని ప్రభు నా కొరకు చిందించబడిన రక్తం ఇది, ప్రభు నా కొరకు చిందించబడిన పొడవబడిన రక్తం ఇది అని విశ్వాసముతో ఆ బల్లలో పాలిభాగం పొందండి. తీర్మానం కలిగి ఉండండి. ప్రభువా, నేను మొదట విడిచిపెట్టిన ప్రేమను తిరిగి నాకు అనుగ్రహించు. ప్రభువా, అక్రమం వలన చల్లారిపోయిన నా ప్రేమను తిరిగి వెలిగించు. ప్రభువా, సుఖానుభవాలకు కాక నిన్నే అధికముగా ప్రేమించడానికి నన్ను సిద్ధపరచు అని తీర్మానంతో ఉంటే నీవు ఆయనను ప్రేమిస్తావు. అప్పుడు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సహోదరులలో సహోదరులలో అందరికీ అందినదని నమ్ముతూ వస్తున్నా. నీ రక్తమే శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకమందున తండ్రి,
నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో సాగిలపడి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయా, దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మమ్మల్ని మర్చిపోలేదయ్యా. అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క హెబ్రోన్ ఆరాధన గృహ ఆశులను, వారి కుటుంబాలను మీరు మర్చిపోలేనందుకు స్తుతిస్తూ, ఆయన కుటుంబాలుగా ఆరాధించుకుంటున్న వారందరినీ ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభువా. అలాగే మమ్మలను, మా బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు, సజీవులుగా ఉంచినందుకు, నిన్ను స్తుతించుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నీ బల్లకు దూరముగా ఉండిన నీ కుమారులను, కుమార్తెలను దయతో క్షమించి మరొక తరుణం ఆయన బల్ల చుట్టూ చేరి రావడానికి, పచ్చని ఒలివ మొక్కల వలె ఆశీర్వదించబడడానికి, నీ బల్లలో యోగ్యమైన రీతిలో పాలిభాగం పొందడానికి ప్రభువా, రెండవ రాకడలో ఎత్తబడి గుంపులో ప్రతి ఒక్కరూ ఉండడానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయినా విడవబడిన రొట్టె, ద్రాక్ష రసములు మేము ఒంటరి వారము కాదని తెలియపరుస్తున్నవి. ఆ బల్లలో పాలిభాగం పొందవలసిన వారి పట్టణములో అనేక మంది ఉన్నారని తెలియపరుస్తున్నవి. నీ బల్ల చుట్టూ చేరవలసిన పిల్లలు నాయన వారి గృహాల దగ్గర బల్ల చుట్టూ చేరినారని తెలియపరుస్తున్నవి. ప్రభువా, మీరే కనికరించండి, మీరే దయ చూపించండి. సార్వత్రిక సంఘములో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రములో ఎక్కడెక్కడ ప్రభువా, మా జిల్లాలో నాయన, మా మండలములో ఎక్కడ నీ పిల్లలైన వారందరూ వారి కుటుంబాల దగ్గర చేరి వచ్చారో వారందరినీ ఆశీర్వదించి నీ సొంత సమయంలో మరలా నీ ఇంటిలో బల్ల చుట్టూ చేరడానికి అవకాశం ఇమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రియ తండ్రి నాయన, మా భారతదేశం అంతటినీ కూడా దయతో కనికరించమని, రోజుకు సుమారు 4 లక్షల మంది పాజిటివ్ బారిన పడుతుంటుండగా, వేలాది మంది చనిపోతుంటుండగా, యేసు ప్రభువా మా దేశాన్ని రక్షించమని, కనికరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రయాసపడుతున్న అధికారులు, వైద్యాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రభువా అందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. తండ్రి, శుద్ధ మనస్సుతో ప్రతి ఒక్కరూ నాయన ప్రజల ఆరోగ్యాల కొరకు పాటుపడేటట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీరే ఆ సెకండ్ వేవ్ నుండి మా దేశాన్ని రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా విశ్వాస కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరిని రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రియ తండ్రి ఆయన దైవజనులు, దాసుల కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. విశ్వాసులు, యవ్వనస్తులను దయతో దర్శించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. మా ప్రీతండి ఉద్యోగ బాధ్యతలు కలిగి వెళుతూ వస్తున్న వారికి మీ కాపుదల భద్రత, వ్యాపారస్తులకు మీ కాపుదల భద్రత, చేతి వృత్తులు కలిగిన బిడ్డలకు మీ కాపుదల భద్రత ఇమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. బలభద్రపురము నుండి ప్రభా, విఆర్ఓ నుండి, కోళ్లపారాల దగ్గర నుండి, రాగంపేట నుండి ప్రభా, పుష్కర్ కాలువ దగ్గర నుండి, జగ్గమ చెరువులో నుండి, టౌన్లో నుండి ప్రభా, టీచర్స్ కాలనీ, నెహ్రూ కాలనీ ప్రభా, అదే రీతిగా మా ప్రియమైన తండ్రి ఆయన ఇవ్వబడినటువంటి వారందరి కొరకు ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభా, మీరే సహాయపడుతూ రండి, మీరే కృప చూపించమని నీ సన్నిధిలో రాలేకపోతూ ఆయన ఇళ్ళ దగ్గర ఆగిపోయిన వారందరి కొరకు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మా ప్రియ ప్రభా, మీ కృపను అనుగ్రహించి పెట్టమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభా నాయన, ఆ యొక్క శ్రీరామనగర్ నుండి వచ్చే వారి కొరకు ప్రభా, ప్రతిపాడు నుండి వచ్చే వారి కొరకు ప్రభా నాయన, సగరపేట నుండి వచ్చే వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన కాకినాడ నుండి వచ్చే ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సత్కార పరిస్థితుల్లో మేము సమాజముగా చేరలేక ప్రభా, వారి వారి గృహాల దగ్గర, వారి వారి గ్రామాలలో, వారి వారి తావులలో ఉండి ఆరాధిస్తున్న నీ కుమారులను, కుమార్తెలను, యవనస్తులను, చంటి బిడ్డలను, వృద్ధులను, పెద్దలను, తల్లులను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటే దినము, పుట్టినరోజు, వివాహ దినములు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, దయ చూపించి సహాయపడుతూ రమ్మని కరిమి సత్యనారాయణ గారిని, ఆయన కుటుంబాన్ని ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి. మరో సంవత్సరం అనే దయా కిరీటం వారికి ఇచ్చిన అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, దయతో కనికరించి మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచవలసిందిగా మనవి చేసుకుంటూ, మీ ఇంటికి వచ్చిన నీ పిల్లలని కూడా జ్ఞాపకం చేసుకోమని, జ్వరంతో ఉన్నవారిని, బీపీ షుగర్లతో ఉన్నవారిని, అల్సర్తో ఉన్నవారిని, క్యాన్సర్తో ఉన్నవారిని ప్రభా నాయన, COVID-19 పాజిటివ్తో ఉన్నవారిని నాయన, ఇంటి దగ్గర క్వారంటైన్ జరుగుతూ చేసుకుంటున్న వారిని, హాస్పిటల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని మరొకసారి దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటూ
మీ పిల్లలందరినీ కూడా మీ దక్షిణాస్తం నుంచి ఆశీర్వదించి ఈ సెకండ్ వేవ్లో కాపుదల భద్రత క్షేమం అనుగ్రహించి మీరే తిరిగి మీ సొంత సమయంలో సమాజముగా కూడడానికి సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనము లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట పాడుకుంటుండగా మీ కానుకలు దశమ భాగములు ప్రతిష్టాపనలు దేవునింటికి తీసుకురావాలి అని ప్రభు పేట మనం చేస్తాం. వారపు కార్యక్రమాలను గమనించండి. ప్రతిరోజు కూడా దయచేసి సాయంకాల సమయంలో 6 గంటల నుండి 7 గంటల దాకా ప్రతి ఒక్కరూ తమ గృహాల దగ్గర ప్రార్థన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ సాయంకాలము 6 గంటల నుండి 7 గంటల దాకా ప్రార్థన కలిగి ఉండండి. అదే సమయంలో మేము దేవుని ఇంటిలో ప్రార్థన కలిగి ఉంటాం. 1 దేశము కొరకు ప్రార్థించాలి, 2వది మన రాష్ట్రము కొరకు ప్రార్థించాలి, 3వది మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించండి, 4వదిగా తిరిగి అందరూ ఆరోగ్యము కలిగి సమాజముగా కూడే సమయము ప్రభుల వారు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. ఈ కోవిడ్-19తో అనేక మంది బాధపడుతున్నారు. వారందరి కొరకు కూడా మనము ప్రార్థించాలి. అందుకే ప్రతి దినము సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల దాకా మీ గృహాల దగ్గర ప్రార్థన కలిగి ఉండాలి. తిరిగి మనం సమాజముగా చేరే వరకు కూడా ఈ ప్రార్థనా కూడికలు ప్రతి ఇంటి దగ్గర జరగాలి. చివరి ప్రార్థన దీవెనతో మరి ఈ కూడిక ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చించబడిన నామములో ఉదయకాల సమయంలో ఈ రీతిగా వారి వారి గృహాల దగ్గర నీ ప్రియులైన నీ పిల్లలు చేరి కుటుంబముగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. బల్లలో పాలిభాగము పొందే భాగ్యము లేక తమ గృహాల దగ్గర ఉండి తమ్మును తాము పరీక్షించుకుంటూ ప్రేమలో మేము చల్లారిపోయినాము, ప్రేమను మేము విడిచిపెట్టినాము, అధికముగా కాక కొద్దిగానే నిన్ను ప్రేమిస్తున్నాం, అందుచేతనే మేము నేటి ఈ పరిస్థితికి కారణము మేమే అని ఎవరైతే ఒప్పుకుంటూ పరీక్షించుకుంటూ ప్రాధేయపడుతూ నీ పాదాలు పట్టుకుంటూ వచ్చినారో అట్టి నీ కుమారులను కుమార్తెలను మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మీ సొంత సమయంలో తిరిగి మేమందరమును నీ సన్నిధిలో నీ ఇంటిలో నీ బల్ల చుట్టూ చేరే భాగ్యం అనుగ్రహించి పెట్టవలసిందిగా బ్రతిమాలుకుంటూ మమ్మలను మా కుటుంబాలను మా చుట్టుప్రక్కల వారిని మా గ్రామాన్ని మా యొక్క మండలం అంతటిని మా యొక్క జిల్లాను మా రాష్ట్రాన్ని మా దేశాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకొని కనికరించి క్షమించి మీ కృపకు పాత్రలుగా ఎంచి ఆరోగ్యమును అనుగ్రహించి పెట్టవలసిందిగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ నీ ఇంటికి తీసుకురాబడిన భాగాలను ఆశీర్వదించి వారి ఇళ్లకు సమృద్ధి నిమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, మన మధ్య నుండి మన ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ తమ గృహముల దగ్గర భయభక్తులు కలిగి కుటుంబములుగా ఆరాధించుకుంటూ ఆయన భాగములను ఆయనకు అనుగ్రహిస్తున్న ప్రతి విశ్వాస కుటుంబానికి తోడయుండి ఆశీర్వదించుదువు గాక. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా.
అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.